రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మోహన్ బాబు, మంచు మనోజ్ దర్శనమిచ్చారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇవాళ ఇద్దరిని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ విచారణకు పిలిచారు. గత కొంతకాలంగా మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఇద్దరితో మాట్లాడేందుకు విచారణ కోసం పిలిపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఉంటున్న మనోజ్ను ఖాళీ చేయించాలని కలెక్టరేట్లో మోహన్ బాబు గతంలో ఫిర్యాదు చేశారు. తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించాడని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడని మోహన్ బాబు పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మోహన్ బాబు వేసిన పిటిషన్పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట మంచు మనోజ్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా ఇవాళ మోహన్ బాబుతో పాటు మరోసారి మనోజ్ కలెక్టరేట్కి వచ్చారు. తన వద్దనున్న కొన్ని డాక్యుమెంట్స్ను మనోజ్ కలెక్టర్కు సమర్పించినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్గా మారింది. ఒకరిపై ఒకరు ఇద్దరు కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. మంచు మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని మోహన్ బాబు, మంచు విష్ణు నుంచి తనకు ముప్పు ఉందని మనోజ్ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎవరికి వారు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అంతేకాదు పలుమార్లు భౌతిక దాడులకు సైతం దిగారు. తాజాగా ఈ వివాదాన్ని కలెక్టర్ సానుకూలంగా పరిష్కరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చాలా రోజుల తర్వాత మోహన్ బాబు, మనోజ్ ఎదురుపట్టం హాట్ టాపిక్గా మారింది.